వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ప్రియుళ్ల మోజులో భర్తలను చంపుతున్న ఘటనల గురించి వింటుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఎక్కడో ఓచోట ఏదో ఒక ప్రాంతంలో వివాహేతర సంబంధాల కారణంగా భర్తలు తమ ప్రాణాలనే కోల్పోతున్నారు. అయితే ఇక్కడ మాత్రం ఓ భర్త చావు అంచుల దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాడు. భార్య ప్రియుడు కలిసి వేసిన ఆ స్కెచ్ నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో తోట ధర్మారావు అతని భార్య నివసిస్తున్నారు. అయితే ధర్మారావు భార్యకు అదే గ్రామానికి చెందిన కొండూరి రామాంజనేయులు అలియాస్ రాముతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో తమ సుఖానికి అడ్డుగా ఉన్న ధర్మారావును చంపేయాలని అతని భార్య ప్రియుడు ఇద్దరూ కలిసి పక్కాగా స్కెచ్ వేద్దామనుకున్నారు. బారుగూడెం గ్రామానికి చెందిన దంతాల వెంకటనారాయణ అలియాస్ వెంకట్ అతని స్నేహితుడైన రౌడీ షీటర్ విజయ్ కుమార్ అలియాస్ సంటీలను సంప్రదించి హత్య విషయమై వివరించారు. ధర్మారావు హత్యకు 20 లక్షల రూపాయలు సుపారీగా ఒప్పుకొని మొదటగా 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. మార్చి 12న ఖమ్మం నగరంలోని దంసలాపురం శివారులో సదరు మహిళ భర్తను కిడ్నాప్ చేసింది సుపారీ గ్యాంగ్. రామాంజనేయులకు ఫోన్ చేసి హత్య చేయాలంటే మరికొంత డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశారు. వెంటనే కాల్ కట్ చేసిన రామాంజనేయులు సుపారీ గ్యాంగ్ పలుమార్లు ఫోన్ చేసినా కూడా స్పందించలేదు. దీంతో విసుగెత్తిపోయిన ఆ ముఠా చివరికి బాధితుడి నుంచే 1,50,000 రూపాయల నగదు బంగారు గొలుసును తీసుకుని ప్రాణాలతో వదిలేశారు. మొదట ఎవరో డబ్బు కోసమే తనను కిడ్నాప్ చేసి ఉంటారన్న ఉద్దేశంతో బాధితుడు కొన్ని రోజుల వరకు పోలీసులకు చెప్పలేదు. ఆ తర్వాత ప్రాణభయంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఏసీపీ రమణమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితులు నగరంలోని ఓ తోటలో ఆదివారం సమావేశమైనట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. రామాంజనేయులు వెంకటనారాయణ విజయ్ కుమార్ కృష్ణ విజయ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కత్తులు, ఎయిర్ గన్, 90,000 రూపాయల నగదు, 5 సెల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. చూసారా, కొండంత ఐశ్వర్యం కన్నా ఆవగింజంత అదృష్టం మేలు అన్నది ఇతన్ని చూస్తేనే తెలుస్తుంది. భార్య చేతిలో బలి కాకుండా తప్పించుకొని తిరిగి అదే భార్యను ఆమె ప్రియుణ్ణి ఇద్దరిని కలిసి హోల్సేల్గా జైలు పంపించేశారు. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.